జపాన్లో ఏ విధంగా అయితే రిటైర్మెంట్ ఉండదో రాజకీయానికి కూడా అలాగే రిటైర్మెంట్ ఉండదంటున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. తాను విద్యా సంస్థలు దేశమంతా ఓపెన్ చేస్తున్నారని, రాజకీయాలను వదిలేస్తానని అనలేదన్నారు. బీజేపీ తెలుగుదేశంలోకి వెళ్లడం లేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని తేల్చి చెప్పారు. జవహర్ నగర్లో ఓ ఫంక్షన్ హాల్ ఓపెనింగ్లో ముఖ్య అతిథిగా మల్లారెడ్డి హాజరయ్యారు. రిటైర్మెంట్ నేను విద్యా సంస్థలు దేశమంతా ఓపెన్ చేస్తా అని చెప్పిన. రాజకీయంలోకి నువ్వు ఒక ఆయన అడిగిండే విలేకరు తమ్ముడు అడిగిండి ఏంటంటే, నువ్వు బీజేపీలోకి పోతావా తెలుగుదేశంలోకి పోతావా అని అడిగితే, నేను ఏ దేశంలో పోను ఏ పార్టీలో పోను, నేను ఇంకా నాకు 3 ఏళ్ళు ఉంది, 73 సంవత్సరాలు ఉంది అని చెప్పిన. జపాన్లో రిటైర్మెంట్ లేదు, నాకు కూడా రిటైర్మెంట్ లేదు. రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. నేను విద్యా సంస్థలు దేశమంతా ఓపెన్ చేస్తా అని చెప్పిన. రాజకీయంలోకి నువ్వు ఒక ఆయన అడిగిండే విలేకరు తమ్ముడు అడిగిండి ఏంటంటే, నువ్వు బీజేపీలోకి పోతావా తెలుగుదేశంలోకి పోతావా అని అడిగితే, నేను ఏ దేశంలో పోను ఏ పార్టీలో పోను, నేను ఇంకా నాకు 3 ఏళ్ళు ఉంది, 73 సంవత్సరాలు ఉంది అని చెప్పిన. జపాన్లో రిటైర్మెంట్ లేదు, నాకు కూడా రిటైర్మెంట్ లేదు.